నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ శ్రమ్ కార్డు గురించి. అసలు ఈ శ్రమ్ కార్డు అంటే ఏంటి, దీన్ని ఎవరు అప్లై చేయాలి, దీనివల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఈ సమాచారం గురించి ముందుగా ఈ శ్రమ్ కార్డు ప్రయోజనాలు తెలుసుకుందాం. తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చో చెప్తాను. ప్రమాదంలో చనిపోతే 2 లక్షల బీమా వస్తుంది. ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం వస్తే 2 లక్షల బీమా. భాగ వైకల్యం అంటే చెయ్యి లేదా కాలు విరిగినట్లయితే 1,00,000 రూపాయల వరకు వస్తాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ ముందుగా ఈ శ్రమ్ కార్డు హోల్డర్స్కే ఎక్కువ అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్డు పూర్తిగా ఉచితం. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? కూలీలు, నిర్మాణ కార్మికులు, ఆటో లేదా ట్యాక్సీ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, వీధిపై నడిపించే షాప్ వాళ్ళు అంటే చిన్న వ్యాపారులు, చిన్న రైతులు, వలస కార్మికులు. వయస్సు చూసుకున్నట్లయితే 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 3 మార్గాలు అయితే ఉన్నాయి. అవేంటో చెప్తాను. ఆన్లైన్, మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేయాలంటే ప్రభుత్వం కేటాయించిన వెబ్సైట్ కూడా ఉంది. దానికి ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ ఓటీపీ, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లాగిన్ అయితే మీకు ఈ శ్రమ్ కార్డ్ వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సులభంగా కావాలనుకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి, ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లికేషన్ పెట్టండి. వెంటనే 5 నిమిషాల్లో మీకు ఈ శ్రమ్ కార్డ్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు రాబోయే వీడియోస్ కోసం మనకు కామెంట్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి నేను కొన్ని వీడియోలు కూడా చేస్తాను.